సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో గుంటూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుష్మా మెయిల్ చేశారు. సో జనరల్ గా మనం పొంగలి అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చేసుకునే ఐటమ్ కదా. అవునండి. కాకపోతే రైస్ ఇంకా పప్పు ఇట్లా యూస్ చేస్తూ చేసుకుంటాము రెగ్యులర్ గా. సో అలా కాకుండా సేమియాతో పొంగల్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో డిఫరెంట్ గా అడిగారు. సేమియాతో ట్రై చేసుకోవచ్చు, బాగానే వస్తుంది. అంటే సేమియా కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా. అంటే పాస్తా ఫ్యామిలీకి వస్తుంది అది. పెసరపప్పు కాంబినేషన్లో బాగుంటుందండి. ఓకే, సో అంటే టేస్ట్లో మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ కన్నా కొంచెం ఈ సేమియాది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. యా, ఓకే. మరి సేమియా స్ప్రౌట్స్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సేమియా స్ప్రౌట్స్ పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, ఉడికించిన స్ప్రౌట్స్ 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పెసరపప్పు సో నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సేమియా మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో ఇది టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో జనరల్ గా రైస్ కి అయితే మనకి టైం పడుతుంది కాబట్టి 2 కలిపి ఉడికించుకోవచ్చు. ఇక్కడ 2 కలిపి ఉడికించితే మొత్తం పేస్ట్ అయిపోతుందేమో. అందుకే కొంచెం ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని. సో ఎప్పుడైనా కూడా మనం పొంగల్ చక్కగా నేతితో పోపు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నేతితో చేసుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ముందుగా జీడిపప్పు అండి. సో పొంగల్లో జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా. సో ఇలా కొంచెం ముందుగా వేయించేసుకుని మనం చివరిలో వేసుకున్న సో ఆ జీడిపప్పు తాలూకా కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేది ఈ నేతికి పట్టేసి ఉంటాయి కదా. సో ఆ డిష్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇలా వింటర్లో మనకి అప్పుడప్పుడు పొంగల్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటుంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మిరియాలు అవన్నీ వేసినాం కదా, కొంచెం వేడి. సో సీజనల్గా బాగుంటుంది. సో ఈ పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకున్నాం అండి. ఎండుమిరపకాయలు, సో పోపు దినుసులు. సో ఇక్కడ నేను పప్పులతో పాటు వేస్తున్నాను. సో పప్పులు ఇష్టం లేదంటే ఓన్లీ జీలకర్ర ఆవాలు సరిపోతాయి. అలాగే మిరియాలు. సో జనరల్ గా మనకి పొంగల్ అంటే కూడా మిరియాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అక్కడ మనకు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మనకు. సో అందరూ ఏంటంటే కొంచెం అవి తగులుతూ ఉంటే తీసి పక్కన పెట్టేస్తుంటారు కానీ తింటే తెలుస్తుంది బాగుంటుంది యాక్చువల్ గా. సో సన్నగా తరిగిన అల్లం, సో పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కరివేపాకు. ఓకే, అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. చక్కగా మనకంటే మెయిన్ పొంగల్కి కూడా పోపే చాలా ఇంపార్టెంట్. అండి. సో దీంట్లో సేమియా, ఓకే, అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే, ఇక్కడ కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు. ఓకే, కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం మూత పెట్టేసి ఇది కొంచెం మనకంటే సేమియా కొంచెం ఉడికిందంటే మనం మిగతా అన్ని యాడ్. సో పప్పు ఎలాగో రెడీగా ఉంది కాబట్టి మనకి ఇది ఉడికితే అది యాడ్ చేసేసుకోవటమే కదా. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: టొమాటో, క్యారెట్ అలాగే ఉసిరికాయ ఈ మూడింటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి 1 గ్లాసు నీళ్లు పోసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ని వడకట్టిన తర్వాత
ఇందులో పసుపు కూడా కలిపి తాగాలి. ఇలా తరచూ తాగుతూ ఉన్నట్లయితే రక్తం అనేది వృద్ధి చెందుతుంది, అలాగే మన జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదండి. సో ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా స్ప్రౌట్స్. ఓకే, సో మిక్స్డ్ స్ప్రౌట్స్. సో ఇదేంటంటే మనకి అడిషనల్ టేస్ట్ అన్నమాట. హెల్దీ ఆఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ స్ప్రౌట్స్ ఎక్స్ట్రా టేస్ట్ అండ్ హెల్దీగా ఉంటుంది చక్కగా తింటే. అండ్ మనకు ఉట్టి స్ప్రౌట్స్ తినాలంటే కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిలో మిక్స్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు ఆ కాంబినేషన్ తో పాటు. అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు. సో యాక్చువల్గా పొంగల్ కూడా మనకి హెల్దీ రెసిపీ, అంటే జనరల్గా బియ్యం పప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఇంకా బియ్యం కూడా లేకుండా, అంటే చాలా మంది కొంచెం రైస్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇట్లా ఎక్స్ట్రా ప్రోటీన్ అది యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర. ఓకే, సో మనకి సేమియా ఫాస్ట్గా కుక్ అయిపోయేది కాబట్టి ముందుగా మనం పెసరపప్పు అండ్ స్ప్రౌట్స్ ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ చక్కగా వేడివేడిగా తినేసేలాగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ అన్నిసార్లు అలా కుదిరినప్పుడు అంటే మనం ఏదైనా బాక్స్లో పెట్టి క్యారీ చేసుకోవడానికి కూడా ఇది హెల్దీగా ఉంటుంది, మంచి ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ కాంబినేషన్స్ కూడా ఏం అక్కర్లేదు, అంటే పర్టికులర్గా ఇలాంటి వాటికి, ఎందుకంటే అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు. ఓకే ఓకే, సో ముందుగా వేయించిన జీడిపప్పు కొంచెం వేస్తాను, కొద్దిగా గార్నిష్కి వచ్చేస్తాను. చూడడానికి బాగా కలర్ఫుల్ గా ఉంది. మంచి వెరైటీ అండ్ ఫిల్లింగ్ రెసిపీస్ ఇవన్నీ కూడా. అండ్ నైవేద్యాలు అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఇలా సేమియాతో. ఓకే ఓకే, సో వెరైటీ పొంగలి రెడీ. నైస్, చూసారు కదండి చక్కగా సేమియా స్ప్రౌట్స్ పొంగలి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా స్ప్రౌట్స్ పొంగలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సేమియా, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్ప్రౌట్స్, ఉడికించిన పెసరపప్పు, కొత్తిమీర వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా స్ప్రౌట్స్ పొంగలి రెడీ.